ఈరోజు 10వ అధ్యాయం మనం చూద్దాం. ఈ 10వ అధ్యాయము చూస్తానికి ఒక క్లుప్తమైన అధ్యాయంగా ఉండొచ్చేమో కానీ అనేక విషయాలు దేవుడు తన వాక్య ద్వారంగా ఈ అధ్యాయంలో మాట్లాడుతూ మనం చూస్తున్నాం. చాలామంది నన్ను అడుగుతుంటారు, క్రైస్తవులు పాపం చేయొచ్చా? రక్షించబడి బాప్తిజం పొందాక మరలా పాపం చేస్తే ఏమవుతుంది అని చాలామంది ఈ ప్రశ్న అడుగుతుంటారు. సో దీనికి జవాబు మరి ఈరోజు ఈ వాక్య భాగం నుంచి మనం చూడబోతున్నాం. మరి ఈ కార్యక్రమం చివరి వరకు మీరు వినండి, వీక్షించండి. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువుల మిత్రులకు తెలియపరచండి. మరి దేవుని వాక్యంలో వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నాం నైనా. నీ బిడ్డలమైన మేము నీ వాక్యం మేము ధ్యానించవచ్చునగా మమ్మల్ని నీ సిలువ చాటు మరుగుపరచు, అపవాద క్రియలు లయపరచునైనా. ఏ ఉద్దేశముతో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నావో ఆ ఉద్దేశములు మా పట్ల నెరవేర్చునైనా. భూమి పునాది వేయక ముందే మా గురించి ఆలోచించున్నావు, సమస్త మా కోసం సిద్ధపరిచున్నావు. అనేక సార్లు మేము ఆవేశపడి ఆలోచించి నిరాశ చెంది నీ సన్నిధి దూరం అవుతున్నాం. దాని నిమిత్తం మమ్మల్ని క్షమించు. ఈ సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనములు లేదా 4 వచనాలు చదువుదాం. దయచేసి మీ బైబిల్ మీరు కూడా చూడండి, మాతో పాటు మీరు కూడా మీ బైబిల్ చదవండి. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞాప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకముకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఇక్కడ మనము హెబ్రీ రాసిన ఈ గ్రంథకర్త ఎందుకు ఈ మాట అంటున్నారంటే, అది పౌలు రాశారా, అపోలో రాశారా, లేకపోతే అక్కుల ప్రిస్కిల్లా రాశారా అని కొంతమంది దీని గురించి విభేదిస్తున్నారు. అది ఎక్కడ స్పష్టంగా మనకి పౌలే రాశారు లేకపోతే వీరు రాశారని తెలియదు. తెలిసిన వారికి మనం చెప్పగలుగుతాం. ఏమంటే చరిత్రలో ఈవెన్ హిస్టారియన్స్, ద థియాలజియన్స్ వారి అభిప్రాయాన్ని వారు బయలుపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యము దేవుని సేవకుల ద్వారా రాయబడింది చూస్తున్నాం. కానీ ఒకటి మటుకు కరెక్ట్, చాలా ఖచ్చితంగా మనకు కనబడుతుంది ఏంటంటే, ఇక్కడ వీరు బోధ అపోలో అనే వ్యక్తి బోధించినట్లు అని చాలామంది ఎక్కువ శాతం థియాలజియన్స్ హెబ్రీ రాసిన పత్రికని వారు అభిప్రాయిస్తున్నారు. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రిక లేకపోతే పుస్తకము ఇది ఒక చాలా విలువతో అమూల్యమైన మాటలతో కూడినది. మీరు ఇతరుల పుస్తకములు చదివినప్పుడు లేకపోతే ఇతర పౌలు రాసిన ఉత్తరాలు చదువుతానికి దీన్ని చూసినట్లయితే హెబ్రీలు రాసిన పుస్తకము ఎంతో ఒక మెచ్యూర్డ్గా ఒక జ్ఞానముతో నిండిన పుస్తకం మనం చూస్తున్నాం. చాలాసార్లు చాలామంది క్రైస్తవులకు ఉన్న సందేహాలు దానికి జవాబు ఈ పుస్తకం ద్వారా మనం కనుగొంటాం. ముఖ్యంగా ఈ పుస్తకము 2 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, యేసు ప్రభు ప్రధాన యాజకుడు, ఆయన మన పాపముల కోసం సిలువలో యాగాన్ని అనుభవించినవాడు. రెండవది, యేసు తప్ప వేరే మార్గము మానవ జాతికి విమోచించబడటానికి లేదు అనే 2 అంశాలు మనము ఈ 13 అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ 10వ అధ్యాయం మనం చదివినట్లయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారము దహన బలిలు, బర్న్ట్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్, అనేక పాప పరిహారములు ఎన్నెన్నో ఉంటుంటాయి. కానీ మనకు చూసినట్లయితే ఆ పాప పరిహారములన్నీ యేసు ప్రభు రక్తము ద్వారంగా ఆ పరిహారము చేసేవారు, పాప పరిహారం చేసిన వారు లేకపోతే దహన బలి ఇచ్చిన వారు హృదయము మారేది కాదు. వారు క్రియలు చేసేవారు, మరలా వారు ఆ దుర్మార్గతనాన్ని కొనసాగించుకునేవారు. కానీ యేసు ప్రభు రక్తము సకల పాపములు విమోచించింది కాబట్టి, ఆయన పాప స్వభావాన్ని మార్చేవాడు కాబట్టి ఆ బలులు మనకు అవసరం లేదు.
గొడ్డుల రక్తము, మేకల రక్తము మనల్ని విమోచించదు. యేసు ప్రభు రక్తము సకల పాపల నుంచి విమోచిస్తుంది అనేది మనము అది నిరంతరమైన విమోచన అనే మాటలు మనం మొదటి 4 అధ్యాయాలు చూస్తున్నాం. దానికి ఒక సపోర్టివ్గా కొన్ని పాత నిబంధనల నుంచి కొన్ని వాక్యములు మనం చూస్తున్నాం, దాన్ని బట్టి రాయబడింది చూస్తున్నాం. దాని తర్వాత ప్రధాన యాజకుడు తను బలిలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తన పాపముల కోసం ఇస్తున్నాడు, మనుషుల పాపముల కోసం బలి అప్పచెప్తున్నాడు మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడు ఈ లోకములో ఉన్న ప్రత్యక్ష గుడారములో ఆయన నిలిచి ఉండాలి, కానీ పరలోకములో నిత్యమైన మెల్కీషెదెకు ద్వారంగా వచ్చిన ప్రధాన యాజకుడు, దేవుని పక్షాన వచ్చిన ప్రధాన యాజకుడు, దేవుడే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నవాడు, ఆయన నిలబడే అవసరం లేదు అనేది మనం చూస్తున్నాం. ఈ మాటలు మొదటి 17 అధ్యాయాల వరకు మనం ఆల్రెడీ దీని గురించి మనం ఎంతో ధ్యానించాం. ఆయన పాప పరిహారం ద్వారంగా ఆచారం అనేది, ఆజ్ఞలు అనేది, మోషే ధర్మశాస్త్రం మనం పాటించే అవసరం లేదనేది మనం చూస్తున్నాం. 19వ వచనం నుంచి చూద్దాం. దయచేసి మీ బైబిల్ చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదై మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక, మనశ్శాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై, విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుతాము. ఇక్కడ మనం చూసినట్లయితే ధైర్యముతో చూడండి, తండ్రి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మరి ప్రత్యక్ష గుడారం చూసినట్లయితే మోషే కట్టిన ప్రత్యక్ష గుడారం పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన స్థలం ఉండేది. తన రెండింటికి తెర ఉండేది. ఈ తెరలో సంవత్సరం ఒకసారి అతి పరిశుద్ధమైన స్థలంలో యాజకుడు మాత్రం ప్రవేశించాలి. అది కూడా తన పాప పరిహారం చేసుకుని ప్రవేశించాలి. తను అజాగ్రత్తగా వెళ్తే దేవుని ఉగ్రతకి తను బలవుతాడు. కానీ మనకి చూసినట్లయితే ఈరోజు మనం దేవుని మందిరముతో వెళ్ళినప్పుడు మోషే పర్వతం పైన, మోషే కొండైన సీనా పైన, ఆ పర్వతం పైన మోషే పైన వెళ్ళినప్పుడు తను భయపడినట్లు మనం చూస్తున్నాం నిర్గమకాండములు. అంత మాత్రమే కాదు, ఏ జంతువులు ముట్టకూడదు, అక్కడ అనేక ఆజ్ఞలు మనం చూస్తున్నాం. అలాంటి ఒక ఏమంటే అక్కడ ఒక దేవుడు అంటే ఒక భయముతో కూడిన ఆరాధన మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈరోజు నువ్వు స్వేచ్ఛతో, ఆనందముతో, సంతోషంతో తండ్రి దగ్గరికి వెళ్తానికి ఈరోజు మనందరికీ హక్కు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కేవలం తన కృప ద్వారంగా మనం ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తానికి మనకి ఆస్కారం లేకపోతే అనుకూలము యేసు ప్రభు మనకు కలుగు చేశాడు. ఆ తర ఎట్లా చిరిగిపోయిందంటే, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో సమాప్తమైనది, ఏమండి ఇంతటితో దేవుని చిత్తము నెరవేర్చబడింది అని ఎప్పుడైతే తన సిలువలో ఆ మాట పలికాడో, అప్పుడు ఆ మందిరంలో హెరోదు కట్టిన సొలొమోనుని తిరిగి బాగు చేసిన మందిరంలో ఉన్న తరను చిరిగిపోయినట్లు మనం చూస్తున్నాం. ఈ మాటలు మనము ఏమండి కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవునికి మనకి మధ్య వ్యక్తిగా దేవుని ఉగ్రతని, కోపముని ఆయన భరించినట్లు ఆయన శరీరము కల్వరి సిలువలో ఎలాగ తర అయితే చినిగిపోయిందో అలాగ ఆయన శరీరము గాయపరచబడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆయన విమోచించిన రక్తము ద్వారంగా మనము హృదయమును పరిశుద్ధపరచడానికి, ఎన్నడూ మరల పాపము చేయకుండా, దుర్మార్గమైన జీవితం జీవించకుండా, లోక కార్యములు, లోక వ్యసనములు మనము వెతకకుండా దేవుని మార్గములో నడుస్తానికి యేసుప్రభు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసేదిగా ఉంటుందనేది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మనం దేహములకు కూడా పవిత్రమైన నీరుతో, తన వాక్యముతో మనల్ని పవిత్రపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నేను పరిశుద్ధిని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండానండి. కాబట్టి యేసు ప్రభు రక్తము మన నేరారూపమైన మనసును తీసివేసి, మన అపరాధులను తొలగించి
మన దేహాన్ని పరిశుద్ధపరిచింది, మన హృదయాన్ని శుద్ధి చేసింది, మనకి నూతన జీవంని, నూతన బ్రతుకుని, నూతన శరీరాన్ని, నూతన దృష్టిని, నూతన అవకాశాన్ని మనకు కలుగు చేసింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 23వ వచనం చదివినట్లయితే ఒకసారి చదవండి. 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 23వ వచనంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎవరండి నమ్మదగిన వాడు? దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. మానవులైన మనము అపనమ్మకస్తులుగా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడైతే అవ్వను చూసి నీకుని క్షమించండి, సర్పమును చూసి నీకును స్త్రీ సంతతికి వైర్యం కలుగు చేస్తానన్నాడు, అలాగే తన వాక్యం నెరవేరుస్తాం కోసము కన్య గర్భాన్న యేసుప్రభు జన్మించి అపవాదిని తలకాయని చెత్తకొట్టినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆయన వాగ్దానాల ప్రకారము ఈరోజు మనము పవిత్రపరచబడటానికి, పరిశుద్ధపరచబడటానికి, తన పోగొట్టుకున్న ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, అన్నిటికంటే తన దేవుని సన్నిధిని మనం తిరిగి సంపాదించుకుంటానికి యేసు ప్రభు కారకుడయ్యాడనేది మనం చూస్తున్నాం. ఇది 2000 సంవత్సరం ముందు కల్వరి సిలువలో ఆయన మన కోసము చేసిన యాగము అనే ఆ నిరాశగా ఉన్న క్రైస్తవుల్ని ఉత్సాహించుతూ ఒక ఎంకరేజ్మెంట్గా ఈ మాటలు పలుకుతున్నాడు. 24వ వచనం చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము. ఇక్కడ సమాజముగా కూడుట మానవద్దు. ఎందుకు మనం ఆదివారం కలుసుకుంటాం? ఒకళ్ళు అడిగారు, ఎందుకండి క్రైస్తవులైన వారు ఆదివారం కలుసుకుంటారు? ఒకటి, దేవుని వాక్యం సెలవిస్తుంది సమాజంగా కూడుతూ మానవద్దు. రెండవది, ఆదివారం పునరుద్ధానమైన దినం, క్రీస్తు పునరుద్ధానమైన దినం. ఆది క్రైస్తవులు వారు ఆదివారం దినమని ఇంటింటా కలుసుకొని దేవునిని స్తుతించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ కలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒకరితో ఒకరు మనము సత్క్రియలు చేయాలి, గుడ్ డీడ్స్. ఏమండి? రెండవది, ప్రేమను చూపించాలి. ఇక్కడ ప్రేమ అంటే శారీరకమైన ప్రేమ కాదు కానీ, లోకరీతైన ప్రేమ కాదు కానీ అగాపే ప్రేమ. ఈరోజు మన సంఘాలు ఎలా ఉన్నాయి? సంఘాలు ఆదివారం మనం కూడుకుంటున్నప్పుడు, మనము ఇతర విశ్వాసాన్ని చూసినప్పుడు మనం కోపము, ద్వేషము, పగ పాస్టర్కే పడదు, విశ్వాసులకే పడదు, డంబముతో కూడిన సంఘాలు మనం చూస్తున్నాం. ఈరోజు సేవలు మనం చూస్తున్నాం. చూడండి, ఇది అపవాది కుట్ర. దేవుడు సంఘముని లోకం నుంచి వేరు చేశాడు. వేరు చేసి వారిని తన రక్తముతో కడిగి, వారిని పవిత్రపరిచి, వారిని శుద్ధి చేసి, వారిని తన నామముని వారి మీద పెట్టాడు. కానీ క్రీస్తు చేసిన ఉద్దేశం, లేదా క్రీస్తు సిద్ధపరిచిన సంఘాన్ని ఈరోజు సాతాను పాడు చేయాలని, ఈరోజు సంఘాల్లో లోకము, సంఘాల్లో ఎలక్షన్స్, సంఘాల్లో డబ్బు దగ్గర పెత్తనము, సంఘములో పేరు ప్రఖ్యాతులు, సంఘములో నేను గొప్పవాడిని, సంఘములో అహంభావము, సంఘములో గర్వము, సంఘములో సాతాను క్రియలు మనం చూస్తున్నాం. ఈరోజు ఎన్నెన్నో సాతాను క్రియలు మనం చూస్తున్నాం, అపవాది క్రియలు మనం చూస్తున్నాం. సాతానుతో నింపబడిన సాతాను ఆత్మతో ఉన్న దేవుని సేవకులు మనం చూస్తున్నాం. వాళ్ళు దేవుని సేవకులు ఎలా అవుతారో? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతాను ఆత్మ వారు. ఎందుకంటే వారు సాతాను చేసేది ఏం చెప్పండి? పుల్లలు పెట్టేవాడు, ఇద్దరు వ్యక్తులకి కలవరం సృష్టించేవాడు, ఏక మనసు లేనిక సంఘమును విభజించి కులముతో లోకరీతైన చదువు సంజలతో, ఆస్తుపాస్తులతో సంఘముని, గొర్రెల్ని గ్రూపిజం చేసేవాడు. సంఘ పెద్దలు ఈరోజు చూస్తున్న చాలామంది సాతాను ఆత్మద్వారంగా ప్రేరించబడి వారు వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిశుద్ధత లేని వారుగా ఒకసారి ఒక మీటింగ్, ఒక చర్చ్కి వెళ్ళాను. 100 సంవత్సరాలు స్థాపించబడిన సంఘమని. అక్కడ సంఘ పెద్దలు వారు వచ్చి నన్ను సన్మానం చేయాలని షాలో తీసుకొచ్చినప్పుడు మీరు నమ్మరండి, ఆ 4 సంఘ పెద్దల నోట్లోంచి సారాయ వాసన. 5 నిమిషాలు నేను వాళ్ళు పక్కన నిలబడలేకపోయాను. ఎంత భయంకరం! 100 సంవత్సరాలు సంఘమైనప్పటికీ, షాల్వాకి అప్పాస్ వచ్చినప్పటికీ,
పులిపేటి మీద మందిరము ఆదివారం పొద్దున తాగి వస్తామేంటి? ఈరోజు ఎవడు సంఘ పెద్ద? ఊర్లో పలుకుబడి ఉన్నాడు సంఘ పెద్ద? ఏమండి, ఎమ్మెల్యే గారు తెలిస్తే సంఘ పెద్ద, కొంచెం డబ్బున్న వాళ్ళు సంఘ పెద్ద. సంఘ పెద్ద ఉన్నవాడు ఎలా ఉండాలనేది తిమోతి రాసిన గ్రంథంలో ఆల్రెడీ మీకు ఇది బోధించాం. వాడు ఏకపత్నిగా ఉండాలి, ఒక మంచి స్వభావం ఉండాలి, తన పిల్లలు సరైన క్రమశిక్షణలో పెరగబడి ఉండాలి, చెడు వ్యసనాలకి చెడు కార్యాలకి తనకి ఎలాంటి విధమైన అపవిత్రతకి చోటు ఉండకూడదు, పవిత్రమైన జీవితం, మంచి పేరు, ప్రేమ కలిగిన వాడుగా ఉండాలి. ఈరోజు సంఘముల్లో మనం చూస్తున్నాం, సంఘములో సాతాను వెలుగుతున్నాడు. ఇది అంచె దినాలండి, చివరి దినాలు ఎలాగే ఉంటాయి. సంఘములో మనము డబ్బు గురించి, సంఘములో ఆస్తుల గురించి, లేకపోతే బిల్డింగ్ల గురించి, లేకపోతే సంఘములో ఆ మందిరంలో ఉన్న బోధకులు కానీ, ఆ మందిరంలో ఉన్న ఆ మందిరం పేరు కానీ క్రీస్తు పేరు కంటే హెచ్చించబడుతుందంటే, లేకపోతే ధనముకి ముఖ్యత్వం ఇస్తున్నారంటే, హృదయశుద్ధి కంటే, లేకపోతే పేరు ప్రఖ్యాతులకి, లేకపోతే లోకరీదైన ఆచారాలకి ముఖ్యత్వం ఇస్తున్నారంటే, ఆ సంఘము సాతాను ద్వారంగా మోసగించబడింది అనేది మీరు గమనించాలి. దేవుని రాకడ అతి త్వరలోనే ఉంది. సాతాను గాడు ఈరోజు ఎవరిని మింగుద్దుమా అని లోకములోకి వెళ్ళి వెతుకుతలేదు. ఎందుకంటే లోకములో ఉన్నవారు అందరూ ఆల్రెడీ వాడి చేతిలోనే ఉన్నారు. సంఘములో ఉన్నవారిని వెతుకుతున్నాడు. యూదా ఇస్కరియోతుని ఎక్కడున్నాడు? యేసుప్రభు పక్కనే ఉన్నాడు. ఆ 12 మందిలో యూదా ఇస్కరియోతు దొంగ అనేది, లేకపోతే యూదా ఇస్కరియోతు తీర్మానం చేస్తా అనేది దేవుడు తీర్మానించలేదు. కానీ తాను డబ్బుకు ఆశపడి దేవుడు నమ్మాడు. సాతాను అవకాశం కోసం చూస్తున్నాడు. ఈరోజు మనము గమనించాల్సింది ఏంటంటే, మన సంఘములు కూడా పాడు చేయాలని, సంఘములను విశ్వాసులు ప్రాణములు కానీ ఆత్మలు దోచుకోవాలని, నిత్యమైన నరకానికి వెళ్ళాలనే సంగతిని మనం చూస్తున్నాం. ఈరోజు ఒకటి గమనించాలి, దేవుడు మనల్ని పవిత్రపరిచి, మనల్ని పరిశుద్ధపరిచి ఆయన రక్తముతో మనల్ని కడిగి ఉన్నాడు. సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. సంఘములో ప్రేమను, అగాపే ప్రేమను చూపించాలి. నువ్వు నీ పొరుగువాడిని దీనస్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు నీ పొరుగువాడిని ప్రేమించలేకపోతే నువ్వు ఎలాగా ఎక్కడో ఉన్న దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తావు? నీ పొరుగువాడితో నువ్వు సమాధానంగా లేనప్పుడు, నీ సంఘములో ఉన్న విశ్వాసులు ఏక మనసుతో లేనప్పుడు వారు ఎలాగ పరలోకంలో ఉంటారు? ఈరోజు మనం గమనించాలి, అపవాది మనల్ని సమాజంగా కూడుతాము అనేది ఆపివేశాడు. ఈ లాక్డౌన్ వచ్చాక లాక్డౌన్ అప్పుడు ఎంతోమంది మరణిస్తాం మనం ఎరిగిన వారం. దేవుడు చూశాడండి, మందిరము తలుపులు మూసి తన కోపముని, తన ఉగ్రతని చూపించాడు. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, మందిరముకి వెళ్తామో అలక్ష్యం చేయకూడదు. ఈరోజు చాలామంది మందిరంకి వెళ్తానికి నిర్లక్ష్య పెడుతున్నారు. మందిరములో ముఖ్యత్వం ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని ముఖ్యత్వం ఇవ్వకుండా, దేవుని సన్నిధికి ముఖ్యత్వం ఇవ్వకుండా, మందిరములో దేవుని భయం లేకుండా ఈరోజు చాలామంది ఇంట్లోనే కూర్చుని ఆదివారం పొద్దుట కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు, లేకపోతే ఇంట్లో కాలక్షేపం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు మందిరానికి వెళ్ళి అక్కడ ఒకరిని ప్రోత్సాహపరచుకోండి, ఎంకరేజ్ చేయండి, ఒకరిని ఉత్సాహపరచుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి, ఒకరిని ఒకరు కాయండి, ప్రేమతో కాయండి, ప్రేమతో చెప్పండి. దేవుని రాకడ వచ్చే వరకు మనము కలిసి సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి ఒక ముద్దగా ఉండాలి. ఈరోజు ఒక పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారిని చూసి తట్టుకోలేకపోతున్నాను. నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను మంచివాడినా, నువ్వు మంచివాడవా? చూడండి, దేవుడు ప్రతి ఒక్క హృదయస్థితి చూస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్క ఆలోచన చూస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కడికి తెలుసు, ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ సమయం వరకు మనము ప్రేమ తప్ప వేరే ఏది ప్రతికూలమైన రెస్పాన్స్ అనేది మనం ఎవరికి ఇవ్వకూడదు. వారు ద్వేషించినా, అసహించుకున్నా, మనల్ని నిందలు, అవమానాలు, మనల్ని దూషించినా, మనల్ని చిన్నచూపు చూసినా మనం వారిని ప్రేమించాలి. రెండోది, వారి పట్ల ప్రార్థించాలంటే దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవుడికి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తారండి. దేవుని రాజ్యములో ఈ లోకములో ఉన్న వారందరూ ఉండరు.
ఎవరైతే దేవుని కోసం, దేవుని వాక్యానుసారమైన అగాపే ప్రేమతో, పవిత్రమైన హృదయముతో, మంచి మనసాక్షితో జీవించారో వారు క్రీస్తు అప్పచెప్పిన పనిని నమ్మకంగా ఈ లోకంలో చేసిన వారు, దేవుని కోసము ఆత్మఫలములు ఫలించిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి ప్రవేశిస్తారు. నేను రక్షించబడ్డాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను అది ఇచ్చేసాను అని డబ్బా కొట్టుకునేవారు ఖచ్చితంగా వెళ్ళరు. కానీ నువ్వు డబ్బా కొట్టుకుంటాం కాదు, కానీ దేవుడు మన క్రియలని అగ్ని పరీక్షలో పరీక్షించేవాడిగా ఉంటున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ దినము కోసం మనం అందరం వేచి ఉండాలి. నువ్వు వేచి ఉండాలి, నేను వేచి ఉండాలి, ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క విశ్వాసి వేచి ఉండాలి. మొన్న ఒక బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నారు, ఏంటన్నా మీరు ఇంత పెద్ద పాస్టర్ గారు ఇంత చిన్న ఊరికి వచ్చారేంటి అన్న. నేనన్నా, నేనే అంత పెద్ద పాస్టర్ గానయ్యా, నేనేంటి, నేను చిన్నవాడినే, నేను ఎప్పుడు పెద్దవాడినయ్యాను, నేనేం పెద్దవాడిని అవ్వలేదే. అంటే మీరు టీవీలో వస్తారు కదన్నా, అందుకే మీరు పెద్ద పాస్టర్ గారు. అంటే టీవీలో వస్తే పెద్ద పాస్టర్ గారు, టీవీలో రాకపోతే చిన్న పాస్టర్ గారా? ఏమండి, మీకు తెలిసిన సంగతి, చాలా వరకు ఈ పెద్ద పాస్టర్లు పరలోకంకే వెళ్ళరండి. పరలోక రోజు, ఆ రోజులో భయంకరంగా ఉంటుంది అసలు. దేవుడు పట్టాభిషేకం దినమన, సేవకుల్ని గౌరవించే దినమన మనకి తెలియని సేవకులు వచ్చి వారు బహుమానం తీసుకుంటుంటారు. మనం అనుకుంటాం, నేను టీవీలో వాక్యం చెప్పాను కదా, నేను 100 దేశాలలో వాక్యం చెప్పాను కదా, నేను 100 సంఘాలు కట్టాను కదా, నేను స్వస్థత కార్యాలు చేసినప్పుడు ఎంతమంది మేలు పొందారు కదా, ఎంతమంది రక్షించబడ్డారు కదా అని మనం అనుకుంటుంటాం. యూట్యూబ్లో ఎంతమంది వాక్యం విన్నారు, ఫేస్బుక్లో అంతమంది చాలా బాగా చెప్పారన్నారు, అబ్బా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఫేస్బుక్ని చూసి, యూట్యూబ్ని చూసి, మనుషులు వచ్చిన పద్ధతిని చూసి, లేకపోతే నువ్వు చేసే ఆశ్చర్యమైన కార్యాలు చూసి తీర్పు తీర్చడు కదా. నువ్వు దేవునికి యథార్థమైన జీవితం జీవించావా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నమ్మకంగా నువ్వు చేసావా? నువ్వు ప్రేమతో, సహనముతో, ఓర్పుతో, కన్నీటి ప్రార్థనతో, విశ్వాసముతో, పరిశుద్ధమైన హృదయముతో, ఆయన ఆజ్ఞలు గైకుంటూ విరిగి నలిగిన మనసుతో ఆయన్ని నువ్వు వెంబడించావా? దేవుడిచ్చిన ధనముని నువ్వు ఆ సేవకులైన వారు మిస్యూజ్ చేయకుండా దేవుడిచ్చిన ధనాన్ని దేవుని కోసం నమ్మకంగా వాడుతూ ఆయనకి భయముతో సేవ చేశారా అనేది దేవుడు పరీక్షిస్తాడు. ఈరోజు నేను మన మీద పరీక్షించాలి, మన మీద ఒక్కొక్కరిని తీర్పు తీర్చాలి. దేవుడే చెప్పాడు కదా, ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడే, కేవలం ఆయన కృప ద్వారంగానే, కేవలం ఆయన కనికరం ద్వారంగానే మనం రక్షించబడ్డాం. కాబట్టి ఆ తీర్పు దినం వరకు మనం వేచి ఉంటాం అనేది శ్రేష్టకరమైనది. 26వ వచనం చదవండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. చూడండి, ఇది చాలా కఠినమైన వాక్యం. ఈ వాక్యము చాలామందికి తెలియదు అనుకుంటాం. చాలామంది యేసుప్రభు కనికరం కలిగినవాడు, యేసుప్రభు కృప కలిగినవాడు, యేసుప్రభు ప్రేమ కలిగినవాడు, యేసుప్రభు క్షమించేస్తాడండి, మీకు తెలీదా? 700 సార్లు మీరు క్షమించేస్తాడు, ఖచ్చితంగా క్షమిస్తాడు, కాదంటే. కానీ ఈ మాటలు చదవండి ఒకసారి, మరొకసారి చదువుదాం. చూడండి 26వ వచనం, హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకును ఉండును. చదండి. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తను పరిశుద్ధపరచుబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుగా ఎంచబడునని మీకు తోచును.
పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇచ్చుదునని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవం కలిగిన దేవుణ్ణి చేతిలో పడుతా భయంకరము. ఏమండి ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏమండి దేవుని చేతుల్లో పడతావు. నేను 8 సంవత్సరాలు ఉద్యోగం చేసుకున్నానండి. నా భయం ఏంటంటే ఎప్పుడు దేవుని సేవ చేస్తే కరెక్ట్గా చేయాలి, లేకపోతే ఏమండి పిచ్చి పిచ్చి చేస్తే దుమ్ము దులిపేస్తాడని భయం ఉంటుంది. ఎప్పుడు దేవుని భయం, చిన్నప్పటి దేవుని భయం ఉంటుంది. ఏమండి నాన్నగారు లేకపోయినా, అమ్మగారు లేకపోయినా, భార్య లేకపోయినా, పిల్లలు లేకపోయినా, సంఘస్థులు లేకపోయినా, విశ్వాసులు, దేవుడు ఉన్నాడు. దేవుని చేతుల్లో ఆటలాడతాం తమాషా కాదు. దేవుని చేతుల్లో పడతాం భయంకరము. ఏమండి మనం ఇంతవరకు ప్రేమ కలిగిన చేతులు, కనికరం కలిగిన చేతులు, జాలి కలిగిన చేతులు, క్షమించే చేతులు మనం విన్నాము, కానీ భయంకరమైన చేతులు మనం వినలేదు. ఈరోజు చాలామందికి దేవుని ప్రేమ, దేవుని కృప ఒక తమాషా అయిపోయిందండి. ఒకసారి ఒక మందిరంలో వాక్యం చెప్తుంటే దేవుని ఉగ్రత గురించి ఆ పాస్టర్ గారు అంటున్నారు, ఏమండి దేవునికి అన్ని కృపాకాలంలో ఉన్నాం కదా, కృపాకాలంలో ఉంటే మనం ఎందుకు చనిపోవాలి, క్షమించండి, ఎందుకు మీరు ఇలా బోధిస్తున్నారు కఠినంగా అని వారు నన్ను ప్రశ్నించారు. కానీ వారికి జవాబు చెప్పలేదు అనుకోండి. ఎందుకంటే మనం జవాబు చెప్తే అలాంటి వారికి ఒకటే వారు దేవుని సేవకులు, వారు అభిప్రాయం వారు కన్వే చేశారు. రెండోది మనం వాళ్ళకి జవాబు చెప్తే దాన్ని వాగ్వాదముగా మారిపోతుంది అనేది మరలా ఆ సేవకులు ముందు, లేకపోతే ఆ సేవకుల్ని కించపరిచినట్టు ఉంటుందని నేను జనరల్గా నవ్వు ఊరుకుంటాను. నేను మాట్లాడాను, దేవుడే మాట్లాడాలి. కానీ నా మనసులో అనుకున్నా, కృపాకాలంలో ఉంటే కోవిడ్ వచ్చి ఇంతమందిని చనిపోయారు. కృపాకాలంలో ఉంటే ఇంటికో చావు ఉంది కదా, సమాధులు కప్పెడటానికి స్థలం లేకుండా కేకలు, అరుపులు, ఎందుకు ఇంత ఉగ్రత? ఏమండి అన్అఫీషియల్గా లెక్కలు కట్టింది ఏంటంటే భారతదేశంలో మాత్రమే 6 కోట్ల మంది కోవిడ్ వచ్చి మరణించారనేది ఎలగగట్టారు. ఎందుకు ఈ మరణం, ఇంత మరణం ఎందుకు? మరి కృప చూపించే దేవుడు, క్షమించే దేవుడు ఎందుకు ఇంత ఉగ్రతను అనుమతించాడు? దేవుని చిత్తము లేకుండా కోవిడ్కి అంత శక్తి రాదు కదా, ఆ కోవిడ్ అనే దయ్యానికి శక్తి రాదు కదా. ప్రాణము తీసే శక్తి ఇచ్చాడంటే ఆ దేవుడు ఇచ్చినట్టే కదా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని క్షమించే ప్రభువుని మన కోసము ప్రాయశ్చిత బలి అయ్యి రక్షణను సిద్ధపరిచి ఎరిగి నువ్వు మరలా పాపం చేస్తున్నావంటే నిన్ను రక్షించేవాడు ఎవడలేడు, నిన్ను విడిపించేవాడు ఎవడు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు రక్షించబడ్డారు, బాప్తిజం తీసుకున్నారు, సినిమాలు చూస్తున్నారు, అక్రమమైన సంబంధాలు కలిగి ఉన్నారు, సిగరెట్లు తాగుతున్నారు, సారాయి తాగుతున్నారు, బూతు మాటలు మాట్లాడుతున్నారు, చెడు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. మరలా ఏమండి దాని గురించి పశ్చాత్తాపడతాం, కానీ దాని గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి కన్నీరు కాచి ఉపవాసం ఉండి ఆ స్వభావాన్ని నుంచి విడుదల పొందుతాం, కానీ లేని వారుగా దానిని మరలా కొనసాగుతున్నారు. ఇలాంటి వారికి భయంకరమైన ఉగ్రత. చూడండి, దేవుడు గుడ్డువాడు కాదండి. గాడ్ ఈజ్ నాట్ ఎ బ్లైండ్, ఆయన ఈజ్ నాట్ గుడ్డోడు కాదు. దేవుని ప్రేమను నువ్వు సులభంగా ఎంచుతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోపం నిమిషం మాత్రమే, కానీ బూడిద రాలిపోయినట్టు రాలిపోతాం ఎవడమైనా సరే. దేవుని చేతిలో పడతాం భయంకరం. ఈరోజు నీకు అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు ఆర్థికమైన ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, జబ్బులు, వ్యాధులు, దరిద్రత ఎందుకు క్రైస్తవ కుటుంబంలో ఉండాలి? నువ్వు రక్షించబడ్డాను అంటున్నావు, నేను చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం చదువుతున్నాను అంటున్నావు, నేను మందిరానికి వెళ్తున్నాను అంటున్నావు. ఏంటి దరిద్రత? అన్యుల ఇంట్లో లేనంత దరిద్రత కూడా నీ ఇంట్లో ఎందుకు ఉంది? ఎందుకు ఇంత కుటుంబంలో వేదన, కన్నీరు, ఎందుకు ఇన్ని దుఃఖమైన కార్యాలు? ఇప్పటికైనా అర్థం చేసుకోవా? నీ చేతులారా దేవుని ఉగ్రతను అనుభవిస్తున్నావు. దావీదుని మనం చూద్దాం. దావీదు ఎంత దేవుని ఆత్మతో అభిషేకించబడిన వాడు. దావీదు ఎన్ని కార్యాలు దేవుడి కోసం చేశాడు. 13 సంవత్సరాలు అయ్యాక, రాజు అయ్యాక యుద్ధంకి వెళ్ళాల్సిన అవసరత లేదు. ఏ శత్రువులైనా యుద్ధంకి వెళ్లకుండా తన సైన్యము జయించే కృపను దేవుడిచ్చాడు. కానీ ఆ మధ్యమైన సమయంలో ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించే దావీదు పడుకుని మిద్ది మీదకి వెళ్ళి దేవుని వైపు చూసేవాడు. కొండల వైపు చూసి నా సహాయం ఎక్కడి నుంచి వచ్చే చెప్పే దావీదు
కిందకు చూసి పనివాడి భార్యను చూసి ఆ పనివాడి భార్యతో శయనించాడు. ఏమన్నాడు నాతాను ప్రవక్త? నీ యవన బిడ్డలు అందరూ కత్తికి గురవుతారు. ఎంత భయంకరమండి. అబ్షలోము సంగతి మీకు తెలుసు, తన కుమారుల సంగతి మీకు తెలుసు. తన భర్తను చంపించి తనని వివాహం చేసుకున్నాడు. తన చేసిన గదులు చేశాడు, తన బిడ్డలు మిద్ది మీద చేశాడు. మీకు తెలుసా, తన కుమారులు అందరూ ఆ సమయంలో ఉన్న యవన కుమారులు అందరూ హతం చేయబడ్డారు. అంత మాత్రమే కాదు, రాజ్యము ఏమంటే ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ప్రతి ఒక్కడు ఎగటారము. అంతవరకు దావీదంటే కూడా పసిపిల్లలు కూడా భయపడే దావీదు, పాలు తాగే పిల్లలు కూడా భయపడే దావీదుని కుక్క కట్టే హీనంగా ప్రతి ఒక్కళ్ళు చూస్తూ మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, దావీదు ఏడవని రోజు లేదు, కన్నీరు కార్చిన రోజు లేదు. ఏమండి, బెషెబా ఇంట్లో మరణము, తన సొంత కుమారుడు తన సొంత కుమార్తెని మానభంగం చేస్తాం. ఎంత హీనంగా వెళ్ళిపోయింది తన కుటుంబం, తన రాజ్యం పాడైపోయింది. మరలా ఏడిచాడు, అయ్యో ప్రభా నా పాపం క్షమించండి. బిడ్డ మరణించాడు, మరలా తన బిడ్డ కనింది. కానీ ఆ బిడ్డ ఎవరండి? సొలొమోనే. సొలొమోను జీవితం మనం చూస్తే మిక్కిలి జ్ఞాని కాదనట్లేదు, కానీ తన క్యారెక్టర్ మనం చూడాలండి. 700 భార్యల్ని ఏమంటే మొత్తం 1000 మందితో కాపురం చేశాడంటే ఎంత కామముతో ఉన్న వ్యక్తో చూడండి. వ్యభిచారంలో పుట్టాడు కదా, వ్యభిచారం తన భార్య కాదు ఇంకొకరు భార్యను తీసుకుని అన్యాయం చేసిన మాత్రాన ఏమండి దేవుడు క్షమించేసి అనుకున్న మాత్రాన ఇంకా మనం సొలొమోను చూడవచ్చు, సొలొమోను కుమారులను చూడవచ్చు, ఇంకా వారి తరాన్ని చూడవచ్చు. 42 రాజుల్లో 4 రాజులు మాత్రమే దేవుని కోసం యథార్థంగా జీవించారు. దాని తర్వాత వారి జీవితం ఎంత కన్నీరు, దావీదు జీవితం ఎంత కన్నీరు దుఃఖముతో నిండి ఉన్నదనేది మీరు చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అవకాశం ఇచ్చున్నాడు, దేవుడు మనకు తరుణం ఇచ్చున్నాడు. ఈరోజు మనం చాలామంది మందిరానికి వెళ్తున్నాం, చేతులు ఎత్తుతున్నాం, ప్రభా నన్ను స్వస్థపరచు, లేకపోతే నన్ను రక్షించు, నా హృదయాన్ని కడుగు, ఇదిగో నా జీవితం అని అనేక మాటలు మాట్లాడుతున్నాం, అనేక కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ రోజు సాయంకాలమే మన దుర్మార్గమైన జీవితానికి వెళ్తాం. ఇలాంటి వరకు నేను దేవుని నామంతో హెచ్చరించాల్సింది. చూడు, దేవుని చేతుల్లో వెళ్తాము బహు భయంకరం. నువ్వు దేవునితో ఆటలాడుతున్నావు, మనుషులతో కాదు. మాలాంటి సేవకులు నువ్వు మోసం చేయించేమో కానీ, మనుషుల ముందు నువ్వు పరిశుద్ధుడిగా నటించేమో కానీ, జీవం కలిగిన దేవుని ముందు ఏ రహస్య కార్యము దాగదు. ఏమండి, మొదటి యోహాను గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మీ బైబిల్ ఒకసారి చూడండి మీరు కూడా. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞకు అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాప ఏమీ లేదు. ఆయన యందు నిలిచియుండేవాడు ఎవడును, ఆయన యందు నిలిచియుండేవాడు ఎవడును పాపము చేయడు. ఆయన యందు, ఎవరైందు? దేవుని యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయువాడు ఎవడును ఆయనను చూడలేదు, ఎరగలేదు. ఏమండి, ఏంటిది చెప్పండి. ఇప్పుడు నీ బతుకు ఎలా ఉంది? ఆదివారం మేము భక్తుల్లాగా పాటలు పాడతావు, వాక్యాలు చెప్తావు, లేకపోతే వాక్యాలు వింటావు, లేకపోతే వేషభాషణ ప్రవక్తను మార్చుకుంటావు. కానీ నీ హృదయము కామముతో, లోభముతో, లోకముతో, ఐకిక విచారాలతో, డంబముతో, గర్వముతో, స్వార్థముతో, అసూయతో, ఈర్ష్యతో నిండి ఉంది కదా. నువ్వేమి పరలోకానికి వెళ్తావు? నువ్వు పాపమును కొనసాగించకూడదు. అసలు ఇది పాపమని గ్రహింపు లేనివాడుగా నీ హృదయము, నీ మనస్సాక్షి మొద్దుబారిపోయి ఉంది కదా. ఏమండి, ఎవడన్నా దేవుని ఎరగని వారు తాగితే ఓకే, ప్రభు దేవుడు తెలియదు వారికి అని అనుకోవచ్చు. కానీ రక్షించబడి బాప్తిజం తీసుకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవునితో నడుస్తూ మళ్ళీ తాగుడు, మళ్ళీ వ్యభిచారము, మళ్ళీ దుర్మార్గమైన కార్యాలకి నువ్వు బానిసవై జీవిస్తున్నావంటే నువ్వు ఎంత భయంకరమైన పాపం చేస్తున్నావు. నీ అంతము ఎంత భయంకరం. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు యాసావును అసహించుకున్నాడంట. చెయ్యి, ఎందుకు అంత అసహించుకోవాల్సి వచ్చింది? దేవుడు
యాసావు ఎవడు? అబ్రహాము స్నేహితుడు అన్నాడు. ఇస్సాకు ఏమంటే వాగ్దాన కుమారుడు, కానీ పెద్ద మనవడు యాసావు. ఎంత ఆశీర్వాదం పొందుకోవాలి, ఎంతగా దేవుని ద్వారా దీవించబడాలి, ప్రేమించబడాలి. కానీ యాసావు తిండిపోతి వ్యభిచారి, దేవుడు అసహించుకున్నాడు. యాసావుని ద్వేషించి యాకోబుని నేను ప్రేమించలేదా? మలాకి గ్రంథంలో మనం చూస్తున్న మాటలు. అలాగే దేవుడు సౌలుని సౌలు ఎవడండి? గాడిదలంటే వెళ్ళే సౌలుని దేవుడు తీసుకొచ్చి తన హృదయాన్ని మార్చి రాత్రంతా సమూయేలు తన కోసం ప్రార్థించి దేవుని ఆత్మతో నింపి ప్రవక్తలతో ప్రవచించి మంచి ఆజానుబాహుడు, మంచి పర్సనాలిటీ, రాజుకు ఉండాల్సిన పై రూపము, అందచందాలు, ఎత్తు రూపము, మంచి జ్ఞానము దేవుడు అన్నీ ఇచ్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి తను రాజుగా ఉండాలని అనుకున్న ప్రభువు తను రాజుని చేసి అన్నీ ఇచ్చినప్పుడు ఏం చేశాడు? మనుషులు వెళ్ళిపోతున్నారని చెప్పి బలిచ్చాడు. యాజకుడు చేయాల్సిన పని ఏం చేస్తాడు? ఎందుకని ప్రవచనం చేస్తున్నాడు కదా, భాషలు మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ నేను కూడా ప్రవక్తనే. ఎవడండి ప్రవక్త? ఎవడు సేవకుడు? ఉద్యోగం చేసుకున్నాడు ఎలా సేవకుడు అవుతాడంటే? వ్యాపారం చేసుకున్నాడు ఎలా సేవకుడు అవుతాడు? నీకు ఎవడిచ్చాడు అధికారం అసలు? చెప్పండి. ఎవడు పెడితే వాడు పాస్టర్ అయిపోతే, ఎవడు పెడితే వాడు రొట్టె ద్రాక్షరసం ఇస్తూ బాప్తీసాలు ఇస్తే ఇదేమన్నా పార్ట్ టైం జాబ్ అనుకున్నారా? ఒక నియమం అనేది లేదా? దేవుడికి సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోకుండా దేవుని సేవను ఎందుకు చేస్తున్నావు? అసలు ఏం కావాలి నీకు? డబ్బులు కావాలనుకో, ఇంకో పార్ట్ టైం జాబ్ చేసుకో. దేవుని నామ రాజ్యాన్ని కడతానని ఉన్న సంఘాలను డిస్ట్రాయ్ చేసేవాళ్ళు, క్రైస్తత్వం నాశనం చేసేవాళ్ళు వేరే అండి. సాతానే మరి రూపంలో వచ్చి ఈరోజు చూడండి, నీకే సాక్ష్యం సరలేదు, నీకు విశ్వాసం లేదు కాబట్టే కదా నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు. ఆకాశ పక్షులు చూడ విత్తువకొయ్యవు, దానిని పోషించువా, నేను పోషించుదా? గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ ఉద్యోగం ఇస్ లెసర్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ వరల్డ్ అండి. లోకరీతైన ఉద్యోగాల కంటే దేవుని కోసం జీవిస్తాం అంతా లోకువా, చులకనా? దేవుని కోసం ఇచ్చిన 2 చేతులు, నోరు, దేహం దేవుని కోసం నువ్వు వాడలేకుండా ఆయన కోసం నువ్వు అంకితం చేసుకోలేకపోతున్నావు. నువ్వేం వాక్యం చెబుతావు విశ్వాసం గురించి? నువ్వేం వాక్యం చెప్తావు దేవుని కోసం జీవించడం గురించి? నీ బ్రతుకులోనే డబ్బుతో నిండిన ఆలోచనలతో నువ్వేం చెప్తావు దేవుని ఎలా వెంబడించాలని? చూడు, నా మాటలు ఈరోజు కఠినంగా ఉండొచ్చేమో, కానీ ఈ నా మాటలు కాదు, దేవుని మాట. నేను ఎవడిని కాను, దేవుని స్వరాన్ని అంతే. దేవుడు చెప్పే మాటలు చెప్తున్నా. ఈరోజు మన ప్రవక్తను మార్చుకోవాలండి. ఈరోజు ప్రతి ఒక్కడు సేవ చేయాలని ఆశిస్తున్నాడు, కానీ వాక్యం చెప్పాలని ఆశిస్తున్నాడు, కానీ సిద్ధపాటు లేదు, త్యాగము లేదు, సమర్పణ లేదు, పరిశుద్ధత లేదు, దేవుని చేతిలో నలిగిన వారుగా, విరిగిన వారుగా లేదు. ఈరోజు ఇలాంటి సోషల్ మీడియాలో వాక్యం చెప్తాను ఇంకా చాలామంది ఆశిస్తున్నారు. ఏంటి ఉంది నీకు? ఎవరిని దేవుడు సేవ పిలిచాడు? నేను పిలుపుకి లోబడ్డావా? సంపూర్ణంగా లోబడ్డావా? 100% ఒబీడియన్స్ లోబడ్డావా? దేవుడికి సమర్పించుకున్నావా? త్యాగం చేసుకున్నావా? కొంచెం నీకున్న ఆస్తిని, ఉద్యోగాన్ని, పేరు ప్రఖ్యాతిని, నీ కుటుంబాన్ని నువ్వు త్యాగం చేయలేని వాడు దేవుడికి ఎందుకు పనికొస్తావయ్యా? దేవుడిని వెంబడించాలంటే ఇట్ విల్ కాస్ట్ యూ ఎవ్రీథింగ్. సమస్తము ఇవ్వాలి ఆయనకి. ఆయన ఎంత దేవుడు ఆశిస్తాడంటే ఆయనే ఉండాలనుకుంటాడు మన హృదయంలో. ఈరోజు ఇది మనం ఆలోచించాలి. దేవుని చేతిలో పడతాం బహు భయంకరము. దేవుడు వదిలేశాడు సౌలుని. దేవుని వాక్యం సరే తను భ్రష్టుడు అయిపోయాను అన్నది. ఇంకో ఆపర్చునిటీ ఇచ్చాడు, పోయి అమాలేకులను పోయి నాశనం చేయమంటే మంచి వాటికి తెచ్చుకున్నాడు. గాడిదలమ్మటే వెళ్ళిన వాడిని రాజు చేసినందుకు దేవుడి కనీసం కుక్కన్న విశ్వాసాన్ని కూడా చూపించలేకపోయాడండి. ఈరోజు అలాగ మనం అనేక మంది ఉన్నాము. దేవుడు మనల్ని ఏమీ లేనప్పుడు మనకు ఉద్యోగాలు ఇచ్చాడు, మనల్ని ప్రేమించాడు, మనకు ఆస్తులు ఇచ్చాడు, మనకి పేరు ప్రఖ్యాతులను ఇచ్చాడు, మనకి అన్నీ ఇచ్చాడు. కానీ ఈరోజు మనం దేవుని దగ్గర నుంచి ఏంటి ఎదురు చూస్తున్నాం? దేవుడి ఆశీర్వాదాలు కావాలి మనకి, దేవుడి దగ్గర నుంచి దీవెనలు కావాలి, దేవుడు మన కృపను చూపించాలి, మనం చేసే దుర్మార్గాన్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో కఠినంగా మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకును మార్చుకో. చూడండి, అంత మాత్రమే కాదు, వీరేం చేస్తున్నారో చూడండి. కొంచెం ముందుకు వెళ్దాం దయచేసి. 29 వచ్చిన ఒకసారి చదవండి అక్కడే. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. ఏంటండి దేవుని పవిత్రమైన రక్తం? ఎంతమంది ప్రభువులు తీసుకుంటున్నారు? తీసుకోరు.
పరలోకం కావాలి. ప్రభువులు తీసుకుంటారు కొంతమంది. ఎట్లా తీసుకుంటారు తెలుసా? వారి పాప జీవితంలో పాపములో కొనసాగించబడుతూ ప్రభు వల్ల పాల్పడుతుంటారు. అలాంటి వారు ఏం చేస్తున్నారు? దేవుని రక్తముని మీరు అవమానపరుస్తున్నారు. దేవుని శరీరాన్ని మీరు అవమానపరుస్తున్నారు. ప్రభు నేను పాపిని. కొంతమంది చూడండి ఏడుస్తారు ప్రభు వల్ల, అయ్యో నేను పాపిని అయినా. మళ్ళీ అయిపోయాక మళ్ళీ అదే జీవితం, అదే బ్రతుకు, అదే లోకం, అదే ఆశలు, అదే కార్యాలు. ఎవరు నువ్వు మోసం చేస్తున్నావు? నువ్వు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? నీ కామము నుంచి నువ్వు బయటపడలేదే, నీ లోకాశ నుంచి నువ్వు బయటపడలేదు, ధనాపేక్ష నుంచి నువ్వు బయటపడలేదు. మళ్ళీ దేవుని రక్తముతో నువ్వు అవమానించినట్లే కదా. నరకానికి పో, ఇష్టం వచ్చినట్టు తాగు తిను, నరకానికి పో. ఎందుకు ఇక్కడ నరకం, మళ్ళీ నరకం ఎందుకని? ఎవడు రమ్మన్నాడు? ఎవరు నమ్ముకోమన్నాడు? నమ్ముకోక ఉంటేనే బెటర్. దేవుని విశ్వసించుకుంటేనే బెటర్. అలాంటి వాడు ఆ సౌలు రాజు అవ్వకుండా ఉంటేనే బెటర్. ఆ యాసావు ఇసాకు కుమారుడిగా పుట్టకుండా ఉంటేనే బెటర్. ఏమంటే ఆ యూదా ఇస్కరియోతు యేసుప్రభు శిష్యుడిగా ఉండకుండా ఉంటేనే బెటర్. ఏదో పని చేసుకుంటే బాగుపడి ఉండేవి. కనీసం ఎంత భయంకరమండి. ఈరోజు తమాషా అయిపోయింది మనకి. దేవుని నామం మనకు నవ్వులపాటు అయిపోయింది. దేవుడు అంటే చులకన అయిపోయింది. చాలామంది దేవుడు అంటే టిష్యూ పేపర్ అయిపోయింది. ఏమో టిష్యూ. ఈరోజు దేవుని మనం వాడుకోవాలనుకుంటున్నాం, కానీ దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశిస్తలేదు. మనం ఈరోజు దేవుని ఎంత హీనంగా చులకనగా మన వేష భాషల్లో మన క్రియల్లో మనం చూపిస్తున్నాం. చులకనగా ఇస్తున్నావు. దేవుని గౌరవించినప్పుడు నీకు దేవునితో ఏం పని అయ్యా? నీకు ఎందుకు వస్తున్నావు చర్చికి? ఎవరు నమ్ముకోమన్నాడు దేవుని? ఎవరికో నువ్వు వచ్చిన వాళ్ళు ఏం ప్రయోజనం? నువ్వు ఒక అడ్డుబండువు కదా, సంఘానికి అడ్డుబండువు కదా. నువ్వు ఉన్న చోటు, ఆ సంఘంలో ఉన్న చోటు ఇంకొకటికి ఇచ్చిన వాడు పరలోకానికి వెళ్ళి ఉండేవాడే కదా. ఎవరు నమ్ముకోమన్నాడు నిన్ను? ఈరోజు నీ ప్రవక్తన మార్చుకో. దేవుడిచ్చిన అవకాశాన్ని చులకనగా ఎంచొద్దు. వాడు దేవుని రక్తముతో నిబంధన చేసిన పవిత్రమైన రక్తము తమాష చేస్తారు. రెండో చూడండి ఏం చేస్తున్నా చూడండి. కృపకు మూలముగాను ఆత్మను తిరస్కరించిన కృపకు మూలంగాను ఆత్మను తిరస్కరించిన స్పిరిట్ ఆఫ్ గ్రేస్. ఏమండి? పరిశుద్ధాత్మను మనం ఈ మాట మనం యోహాను సువార్తలో కూడా చూస్తున్నాం. మరి ఇక్కడ మనం యోహాను సువార్త 16:8-15 వచనంలో మనం చదవచ్చు. ఏమైనా ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్, కృపకు మూలమైన ఆత్మ, పరిశుద్ధాత్మను నువ్వు అవమానించినట్లే. నువ్వు దేవుని కార్యాల జాగ్రత్తగా చేస్తూ మరలా నీ పాప జీవితమును కొనసాగించిన వాడు నువ్వు పరిశుద్ధాత్మ విరోధమును పాపం. ఏమైనా అన్నం పెట్టే చేతిని తంతే నీకు ఎవడండి అన్నం పెడతాడు? నీ గాయాలు కట్టే చేతిని పట్టుకొని నరికేస్తే లేకపోతే తోసేస్తే నిన్ను ఎవడు రక్షిస్తాడు? డాక్టర్ గారు గడ్డ వచ్చింది, క్యాన్సర్ గడ్డ, ఆపరేషన్ చేయండి అన్న వెళ్ళావు. ఆయన కత్తి పెట్టుకుని అమ్మో కత్తి పెట్టుకున్నాడు వేసి ఒక్క కర్ర పెట్టుకుని కొట్టి చేతులు కొట్టేసావు. ఎవడు చేస్తాడు నీకు ఆపరేషన్? దేవుడు గాయాలు నిన్ను బాగు చేయాలని, నిన్ను సరిచేయాలని, నిన్ను సరిదిద్దాలని ఆ కలువరి శిలువలో ఆయన రక్తమంతా కార్చి ఆయన విలువైన అమూల్యమైన పరిశుద్ధాత్మను మనకిచ్చి, ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించువాడు, మనల్ని సరిచేసేవాడు, మన సరిదిద్దువాడు. ఆయన ఒప్పిస్తున్నప్పటికీ నీ హృదయమును నువ్వు కఠినం చేసుకుంటే ఎంత భయంకరం తెలుసా అది. ఈరోజు ఈ మాటలు వింటలే మీరు దయచేసి దేవుని ప్రేమతో మేము వేడుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మీ పాప జీవితాన్ని చూపిస్తున్నప్పుడు అది ఒప్పుకొని విడిచిపెట్టండి. దాంట్లో కొనసాగవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యం మనం చూస్తున్నాం. సంసోను దేవుని ఆత్మ తనని విడిచిపోయినది ఎరగలేదంట. సంసోను ఫిలిస్తీన్లు వచ్చారు, ఎవర్రా అన్నాడు. కానీ ఆ దెయ్యిల ఒళ్ళో సాతాను ఓడిలో పడుకున్నప్పుడు నెత్తికి జుట్టు కత్తిరించేసినప్పుడు ఊ అన్నాడు. ఊయి లేదు, ఏమీ లేదు. 2 కళ్ళు పీకేశాడు. ఏమండి? గొడ్డు ఉన్న చోట్ల సంసోన్ని పెట్టాడు. అంత మహావీరుడు. సంసోన్ పేరు చెప్తే పసిపిల్లలు కూడా పాలు తాగా. అంత గొప్ప వీరుడు గొడ్డు గడ్డి హీనమైపోయారు. ఈరోజు మీ చాలామంది జీవితంలో ఉన్నారు. ఇప్పటికైనా మీ జీవితం సరి చేసుకొని ఇప్పటికైనా దేవునితో ఆటలాడుతూ ప్లే విత్ గాడ్ అండి. ఏమంటే ఆయన జీవం కలిగిన అగ్ని, రోషం కలిగిన వాడు. దేవునితో తమాష చేయొద్దు. నా జీవితంలో ఎంతోమందిని చూశానండి. ఒక సేవకుడి కుమారుడు కొన్ని 100 మంది సేవకులను చూశాను. బహు పేరున్న వారిని, చిన్నవారిని, పెద్దవారిని, ఎంతోమంది విశ్వాసం చూశాను. వీళ్ళందరినీ చూసి వాళ్ళ జీవితం అంతం చూసిన భయం వచ్చేసి, అమ్మో ఈ సేవ వద్దురా బాబు. ఏమండి? ఇప్పుడు కూడా దేవుడు వెళ్ళిపోరా అంటే ఎక్కడైతే పని చేసుకునే బతుకు. ఎందుకంటే దేవుని సేవ అని పిచ్చి ఆశాలు కాదు. దేవుని అగ్ని అది.
తమాష చేస్తే ఏమండి మసి అయిపోతాం. దేవునితో ఆటలాడద్దు దయచేసి. డోంట్ ప్లే విత్ దేవుడు. ఏమండి దేవుని చేతుల్లో పడటం బహు భయంకరము. చూడండి, ఒక మాట మనం చూసుకుని మనం ముగించుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయము, 2 పేతురు 2వ అధ్యాయము. మనకంతా చదువుతాను, సమయం లేదు కానీ 20వ వచనం మాత్రం చదవండి దయచేసి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో త్రొల్లుటకు మళ్ళినట్టును అనునిజమైన సామెత చొప్పున వీరికి సంభవించారు. యేసు ప్రభుని ఎరక్కుని ఉండటమే మేలు. కుక్క వామ్ చేసి చూసారా? నేను చూసాను చాలా. ఆ వామ్ చేసి వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ వచ్చి నాకుతుంది. ఈరోజు చాలామంది మీ పాపాలు ఒప్పుకుంటున్నారు, మరలా అదే పాపాలు చేస్తారు. అప్పుడు ఆ కుక్కకి చేసే ఇలాంటి వారికి ఏంటి వ్యత్యాసం? పంది చూడండి, ఆ బురదగుంట్ల నుంచి బయటకు వచ్చి శుభ్రం చేశాక ఆ యజమానుడు మరలా వెళ్ళి బురదగుంటలు పడుతుంది. ఈరోజు చాలామంది హృదయ స్థితి ఎలాగుంది? నీ హృదయం మార్చుకోవాలి. ఇది ఎట్లా అవుతుంది? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు, దేవునినే చూడు, దేవుని ఉపవాసం ఉంటాం. దేవా, నా హృదయాన్ని బద్దలు కొట్టు, నా పాపం నుంచి నాకు జయం దయచే. మోసం చేయాలనుకోవద్దు, లేకపోతే పరిశుద్ధిని నటన చేయొద్దు. ఒప్పుకో, నీ స్థితిని ఒప్పుకో. నీ భార్య దగ్గర ఒప్పుకో, లేకపోతే నీ భర్త దగ్గర ఒప్పుకో, నీ సేవకుల దగ్గర ఒప్పుకో, సంఘం ముందు ఒప్పుకో. ఏమండి, పేతురుని మనం ఈ రోజుకి తిడుతుంటాం. పేతురు యేసుప్రభు ముమ్మారు బొంకాడు, యేసుప్రభు ముమ్మారు బొంకారు. ఏమండి, పేతురు ఒప్పుకున్నాడు లేదా? శిష్యుల ముందు, అందరి ముందు, సంఘం ముందు ఒప్పుకున్నాడు లేదా? నేనే బొంకానయ్యా కానీ ఈరోజు చెప్పలేదు. కానీ ఏమండి, పేతురు బొంకును ఒప్పుకున్నాడు కాబట్టే తన క్రీస్తు కోసం జీవించాడు. నీ పాపముని కప్పెట్టద్దు. నీ దుర్మార్గమైన జీవితాన్ని ఏదో మనుషులు ఏమనుకుంటారు, ఇది ఒకటి గొడవ. నా భర్త ఏమనుకుంటారు, నా భార్య ఏమనుకుంటారు, సమాజంలో అందరూ ఏమనుకోవాలి, నిన్ను ఏమనుకోవాలండి? రేపు దేవుడి తీర్పు రోజున, ఆ రోజున నీ పాప కార్యాలు బయట పెట్టినప్పుడు అందరూ ఏమనుకుంటారో ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే ఆ రోజు నీ ఘనత. ఇగో, దేవుని సన్నిధిలో నీ జీవితం సమర్పించుకోరు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు, సావుకుల దగ్గర సహాయం కోరు, విశ్వాసాలను ప్రార్థన చేయమని. అయ్యా, నా బలహీనతను అడుగు, తప్పేం లేదు. నువ్వు బాగుపడాలి, నువ్వు రక్షించబడాలి, నీవు దేవుని హృదయత నువ్వు సరిచేయబడాలి. పరిశుద్ధాత్మను నువ్వు అవమానపరచకూడదు, దేవుని రక్తాన్ని నువ్వు అప్రతపరచకూడదు. దేవుడిచ్చిన దేహాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని దేవుని కోసం నువ్వు వాడాలి. ఈ లోకంలో ఎలా మనుషులు మనల్ని ఏలినా పర్వాలేదు, కానీ ఒకరోజు రాబోతుంది, ఆ తీర్పు రోజున నువ్వు దేవుని కోసం యథార్థంగా జీవిస్తే ఆయన చేతిలో నుంచి నువ్వు జీవ కిరీటం పొందుకుంటావు. ఈరోజు నీ జీవితం ఇస్తావా దేవుడికి? ఒక తీర్మానం చేయి, ఒక డెసిషన్ చేయి. ఆ సిలువ దగ్గరికి రా, మన కోసం వేలాడుతున్న ప్రభువుని చూడు. ఇంతవరకు నేత్రములతో ఎన్నెన్నో చూస్తున్నావు, ఏమో చేస్తున్నావు. దేవుణ్ణి చూడు. సిలువలో వేలాడుతున్న ప్రభు నీ స్థానం తీసుకున్నాడు. ఆయన నీ స్థానం, మన స్థానం ఆయన తీసుకున్నాడు. మనం చేసిన దుర్మార్గమైన కార్యాలకి ఆయన సిలువైబడ్డాడు. ఒక తీర్మానం చేయి, ప్రభువా, నా గుండెను బదలగొట్టాయా, నా బ్రతుకుని మార్చాయా, నా వ్యసనాల నుంచి విడుదల దయచేయి, నా ఇచ్చలు, నా కోరికలు, నా ఆశలు సిలువైనైనా నన్ను పవిత్రపరిచాయా అని దేవుని సన్నిధిలో వేడుకుంటావా? దయచేసి స్థలంలో ఉంచి ప్రార్థించాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, అయ్యో, నీ వెలిగించబడి నీ ప్రేమను రుచి చూసి, నీ కనికరం రుచి చూసి నీకోసం జీవిస్తామని తీర్మానం చేసి మరలా వెనక్కి వెళ్తే, మరలా పాపములో కొనసాగుతూ దుర్మార్గమైన జీవితం బ్రతుకుతున్న వారికి అయ్యో అంటున్నాను నాయన, దేవుని చేతుల్లో పడతాం బహు భయంకరం అంటున్నాను నాయన. దేవా, మమ్మల్ని ఈరోజు క్షమించు నాయన. మా హృదయములు ఎలా ఉన్నాయో నీకు తెలుసు నాయన. ఎంత కుళ్ళిన వాసన వస్తుందో నీకు తెలుసు ప్రభా. ఎంత రోతైన జీవితం నువ్వు చూస్తున్నావు. నువ్వు మా జీవితంలో మా ఆలోచనలు, మా తలంపులు, మా ఆశలు పాడైపోయి ఉన్నాయా. పైకేమో ఎంతో భక్తి రూపం ఉంది, కానీ
హృదయాంతరము చచ్చిన స్థితిలో ఉన్నామయ్యా మేము. దేవా, మమ్మల్ని కనికరించువా. నువ్వు ఆకర్షించుకుంటేనే కానీ మేము నువ్వు ఆకర్షించబడలేము కదా. మమ్మల్ని ఆకర్షించుకో అయ్యా. మాలో ఏక హృదయము, ఏక మనస్సు, ఏక తలంపులు దయచేయ. మా లోక శరీరమైన ఈ హృదయమును తీసివేసి ఈ మాసమైన హృదయమును తీసివే ప్రభా. మాకు నీ హృదయమును దయచేయి నాన్న, పవిత్రమైన హృదయమును దయచేయి. మా వేషభాషణ కాదయ్యా మారేది, మా ఆలోచనలు మారాలయ్యా, మా ప్రవర్తన మారాలయ్యా, మా రహస్య జీవితం కడగబడాలయ్యా. అయ్యా, ఈరోజు మమ్మల్ని క్షమించు నాయన, ఈరోజు మమ్మల్ని సరిదిద్దు నాయన, మమ్మల్ని చూడు ప్రభా. నీ కోపములో మా మీద చూస్తే మేము బూడిదైపోతామయ్యా. దేవా, మా మీద కనికరించు నాయన. మాకు మారు మనసు పొందుతానికి, లోతైన రక్షణ పొందుతానికి అవకాశం పుట్టించు నాయన. మా బండ స్థితిని బదలగొట్టు నాయన. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలతో నువ్వు మాట్లాడు నాయన. అయ్యా, నీ రాకడతి సమీపములో ఉంది నాయన. అయ్యా, వాని క్రియల పట్ల నువ్వు ప్రతిఫలం ఇవ్వబోతున్నావు అంటున్నావు. ఈరోజు నీ బిడ్డలు నీ వాక్యముతో, నీ రక్తముతో, నీ పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్న నీ బిడ్డల్ని హెచ్చరించావయ్యా. వారు మారు మనసు పొందుతానికి, పశ్చాత్తాపడటానికి, సరిచేయబడటానికి, పరిశుద్ధపరచబడటానికి సహాయం చేయమని, ఎత్తబడిన వాక్యమును ఫలింపు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడినట్టు మనం తెలియపరచండి. మరి మేము మీకోసం ప్రార్థించ ఇష్టంగా ఉన్నాము. దయచేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ వల్ల కుదిరితే 3 దినములు, రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాసం ఉండండి. మంచి అలవాటు. యవనస్తులైన శరీరమైన బలహీనతలు ఉంటే కనీసం ఒక 3 గంటల సేపు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, మీరు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ మీ చేయొచ్చు. మరి మీరు మీ అనేక మంది మీ ప్రార్థన అవసరం తెలియపరుస్తున్నారు. మరలా ఆ కార్యం జరిగాక దాని నిమిత్తం మాకు తెలియపరచండి. దేవుని స్తుతిస్తానికి ఒక అవకాశం మాకు ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ ద్వారా మీరు ఇవ్వచ్చు. ముఖ్యంగా దేవుని రాకడది సమీపంలో ఉంది. దేవుడు త్వరలోనే రాబోతున్నాడు. మనము దృష్టిని పరలోకం వైపు ఉంచుదాం. మరి ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, మణికొండ ప్రాంతంలో ఉన్నవారు, లేకపోతే ఈ గచ్చిబౌలి అంటారా, మణికొండ అంటారా, నాకు సరిగా తెలియదండి. ఇది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నవారు, మీరు ఒకవేళ ఏ చర్చికి వెళ్ళలేకపోతే మీరు ఆదివారం సమయంలో ఉపవాస ప్రార్థన చేయాలని ఆశించిన వారు, మీరు శుక్రవారం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉపవాస ప్రార్థన మన జరుగుతుంది. దయచేసి గమనించండి, సమయాన్ని పాటించండి. అలాగే ఆదివారం 9:30 నుంచి 11:30 వరకు కూడా ఆరాధన, సండే ఆరాధన జరుగుతుంది. మరి మీరు ఇంకా దేవుని తెలుసుకోవాలనుకుంటే, ఇంకొన రక్షణలోకి మీరు రావాలని ఆశిస్తే, ఇంకొన మీరు ఆత్మీయంగా బలపడాలని అనుకుంటే, మీరు ఏ సంఘానికి మీరు కనెక్షన్ లేకుండా, లేకపోతే మీరు వ్యక్తిగతంగా జీవితం ఒక దీవెన పొందాలనుకుంటే మీరు రావచ్చు. దయచేసి ఇది గమనించండి. దేవుని చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. Blah.